హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ రైల్వే ఎగ్జామ్ బూస్టర్ సిరీస్లో కంపల్సరీగా ఎగ్జామ్కి ముందు కంప్లీట్ చేయండి. ఈ సిరీస్ నుంచి డెఫినెట్గా, ఈ వీడియో నుంచి డెఫినెట్గా 1 మార్క్ అయితే పక్కాగా వస్తుంది. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి 10 సెకండ్ కంటే తక్కువ టైంలో మనం క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో ఈ సిరీస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయను. ఆల్రెడీ ప్రతి టాపిక్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ మన యూట్యూబ్ ఛానల్లో 60 days మ్యారథాన్ సిరీస్లో కంప్లీట్ చేశాను. ఈ వీడియోలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎటువంటి ట్రిక్స్ అప్లై చేసి ప్రాబ్లమ్స్ అనేవి 10 సెకండ్ కంటే తక్కువ టైంలో ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతుంది. అయితే ఈ వీడియో చూసి మాత్రం డెఫినెట్గా 1 మార్క్ అనేది పక్కాగా వస్తుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది సంఖ్యలో ఏది పూర్ణ వర్గం కాదు? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. సో ఈ ప్రాబ్లం చేసే ముందు ఒక 2 బేసిక్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ప్రతి స్క్వేర్ యొక్క లాస్ట్ డిజిట్ ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే లాస్ట్ డిజిట్ అనేది మనకు 2, 3, 7, 8 అనేది రాకూడదు పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే. అలాగే ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 1 to 25 స్క్వేర్స్కి మధ్యలో ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం ప్రతి స్క్వేర్ అనేది మనం ఎక్స్ స్క్వేర్ 50 - x కానీ 50 + x కానీ, అలాగే 100 - x కానీ 100 + x ఫార్మేటు, 150 - x కానీ 150 + x హోల్ స్క్వేర్ కానీ, 200 - x స్క్వేర్ కానీ 200 + x స్క్వేర్ ఫార్మేట్లో మనం ప్రాబ్లమ్స్ అనేవి రాయొచ్చు. ఇది ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ని అప్లై చేసి మనం ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఈ ట్రిక్స్ మీరు అప్లై చేస్తే అసలు 10 seconds కంటే తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. స్క్వేర్ రూట్స్కి సంబంధించి అన్ని మోడల్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? క్రింది సంఖ్యలో ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకూడదు అన్నాడు. మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఒక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాకూడదు అంటే లాస్ట్ డిజిట్ ఏం రాకూడదు? 2, 3, 7, 8 రాకూడదు. ఆప్షన్ సి చూడండి, లాస్ట్ 2 ఉంది కదా, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 90 యొక్క వర్గమూలం విలువ ఏ 2 సంఖ్యల మధ్య ఉంటుంది? 90 అనేది ఏ 2 సంఖ్యల మధ్యలో ఉంటుంది? 9 స్క్వేర్ అంటే ఎంత? 81. 10 స్క్వేర్ అంటే ఎంత? 100. సో 981కి 100కి మధ్యలో 90 ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఏం చెప్పొచ్చు మనం? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √4 అన్నాడు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలామంది చేసే మిస్టేక్ అనమాట. సో √4 అంటే మనకు వచ్చే వాల్యూ ఏంది? +or-2 అవుతుంది. +or-2, +2 or -2, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 18,769 కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్ అన్నాడు. ఇక్కడ దాని యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పలేదు. ఆ వర్గమూలంలో ఎన్ని అంకెలు ఉంటాయో మనం కనుక్కోవాలి. ఎన్ని అంకెలు కనుక్కోవాలంటే స్క్వేర్ అంటే 2 నెంబర్స్ కదా, మీరు ఏం చేస్తారు? 2 నెంబర్స్కి చేయండి. ప్రతి 2 నెంబర్స్కి ఒక డిజిట్స్ వస్తుంది. ప్రతి 2 డిజిట్స్కి ఒక నెంబర్. ఇక 0 రాయండి. సో మొత్తం ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 3 డిజిట్స్ ఉంటాయి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 519841. ఈ నెంబర్ యొక్క వర్గమూలం ఏదో మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, మీరు ట్రిక్ అప్లై చేయండి. 40 లాస్ట్ టు 41 అనేది మనకి ఏ స్క్వేర్ రూట్ వాల్యూ వస్తుంది? 21 స్క్వేర్ వాల్యూ ఎంత? 441 కదా. సో 441. ఇక్కడ మనం నెక్స్ట్ చూడండి, ఇక్కడ 700 + 21 రావచ్చు, లేదు 700 - 21 రావచ్చు. 700 + 21 చేసి ఏమవుతుంది? 721 అవుతుంది. అది రావట్లేదు. సో డైరెక్ట్గా ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మీరు జనరల్ ఫార్మాట్ అవసరం లేదు. నెక్స్ట్ వన్, 34596 యొక్క వర్గమూలం మీద మనం కొనుక్కోవాలి. లాస్ట్ రూట్స్ ఏమున్నాయి? 96 కదా. 96 అంటే మనకి ఏ నెంబర్స్ వస్తుంది? లాస్ట్ రూట్స్ 14 స్క్వేర్ వస్తుంది. ఈ 14 స్క్వేర్ అంటే మనం ఇక్కడ మనం ఏం చేయొచ్చు? దగ్గరలో 200 కదా, 200కి -14 రావచ్చు, లేదంటే 200 + 14 రావచ్చు. 200 + 14 ఏమీ లేదు. 200 + -14 ఏమవుతుంది? 186. ఆప్షన్ డి ఈజ్
కరెక్ట్. నెక్స్ట్ వన్ 7569 యొక్క వర్గమూలం ఏదో కనుక్కోవాలి. లాస్ట్ 2 నెంబర్స్ ఏమున్నాయి? 69 అంటే కంపల్సరీ ఏమవుతుంది? 13 స్క్వేరే కదా. అయితే ఇక్కడ మనం ఆప్షన్ బేస్ చేసుకొని 50 - 13 కానీ 50 + 13 రావచ్చు. సో 50 - 30 40లో లేదు. 50 + 13 ఎంత? 63. సో ఇది కూడా లేదు కాబట్టి ఈసారి ఏం చేస్తారు? 100 - 13 తీసుకోండి. 100 - 13 తీసుకుంటే ఏమవుతుంది? 87. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ వన్ 8281 యొక్క వర్గం లేదో మనం కనుక్కోవాలి. లాస్ట్ 2 బిట్స్ ఏమున్నాయి? 81 దేని స్క్వేరు? 9 యొక్క స్క్వేరే కదా. సో ఇవన్నీ 100 దగ్గరలో ఉన్నాయి కాబట్టి 100 - 9 కానీ 100 + 9 స్క్వేర్ అవుతుంది. సో 100 ప్లస్ అయితే ఏమీ లేదు. 100 - 9 91 స్క్వేర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 3364? 3364 యొక్క వర్గమూలం కనుక్కోవాలి. 64 అంటే ఏంది? 8 యొక్క స్క్వేరే కదా. సో ఇవన్నీ 50కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనం 50 + 8 కానీ 50 - 8 కానీ వస్తుంది. సో 50 + 8 58 ఉంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 50 - 8 లేదు కదా, 50 కంటే తక్కువ లేవు, అన్ని 50 కంటే ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 4624? 4624 యొక్క వర్గమూలం ఏదో మనం కనుక్కోవాలి. 24 అనేది మనకు 8 యొక్క స్క్వేర్ అవుతుంది. 18 స్క్వేర్ అంటే ఎంత? 324 కదా. సో 18 స్క్వేర్ ఇక్కడ మొత్తం దగ్గరలో చూస్తే 50కి దగ్గరలో ఉన్నాయి. 50 + 18 15 - రాదు. సో 15 + 18 అంటే ఏంటిది? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ 68. నెక్స్ట్ వన్ 10816 యొక్క వర్గమూలం ఏదో మనం కనుక్కోవాలి. 10816 లాస్ట్ 2 digits ఏమున్నాయి? 16 కదా. 16 యొక్క దేని యొక్క స్క్వేర్ అవుతుంది? 4 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ అన్ని 100 దగ్గరలో ఉన్నాయి కాబట్టి 100 - 4 కానీ 100 + 4 కానీ అవుతుంది. 100 - 4 అంటే ఎంత? 96. 100 + 4 అంటే ఎంత? 104. ఇప్పుడు ఆప్షన్ 2 ఉన్నాయి. ఆప్షన్ ఏ రాదు, ఆప్షన్ సి రాదు, ఆప్షన్ బి కావచ్చు, ఆప్షన్ డి కూడా కావచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? 9 10 కదా. 10 స్క్వేర్ అంటే ఎంత? 10 స్క్వేర్ వాల్యూ 100 కదా. సో 100 కంటే ఎక్కువ ఉంటే 104 తీసుకోవాలి. 100 కంటే తక్కువ ఉంటే 96 తీసుకోవాలి. 100 కంటే ఎక్కువ కాబట్టి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్? లేదు అంటే మనం ఇంకో ట్రిక్ కూడా అప్లై చేయొచ్చు. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మనకు మొత్తం 5 digits ఉన్నాయి కదా. అంటే ఓవరాల్గా మనం స్క్వేర్ రూట్ చేసి ఎన్ని digits వస్తాయి? 3 digits రావాలి. అంటే మొత్తం 2 నెంబర్స్ ఒక డిజిట్, ఈ 2 నెంబర్స్ ఒక డిజిట్, ఈ 2 నెంబర్స్ ఒక డిజిట్, మొత్తం ఎన్ని digits రావాలి? 3 digits రావాలి. అంటే డైరెక్ట్గా మీరు ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 37249? 37249 యొక్క వర్గమూలం ఏదో కనుక్కోవాలి. 49 అంటే దేని యొక్క స్క్వేరు? 7 కదా. ఇవన్నీ దేని దగ్గరలో ఉన్నాయి? 200 దగ్గరలో ఉన్నాయి. కంపల్సరీగా 200 - 200 ప్లస్ లేవు కదా. 200 - 7 అంటే ఎంత అవుతుంది? 193. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 39204? 39204 యొక్క వర్గమూలం కనుక్కోవాలి. లాస్ట్ 2 నెంబర్స్ ఏమున్నాయి? 04 అంటే దేని యొక్క స్క్వేరు? 2 స్క్వేర్. ఇవన్నీ దేని దగ్గరలో ఉన్నాయి? 200కి దగ్గరలో ఉన్నాయి. అయితే 200 - 2 కానీ 200 + 2 కానీ. 200 - 2 అంటే ఎంత? 198. 200 + 2 అంటే ఎంత? 202. ఆప్షన్ బి రాదు, ఆప్షన్ సి రాదు. ఇప్పుడు ఈ రెండింటిలో మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి? మనం 200 స్క్వేర్ ఏమవుతుంది? 20 స్క్వేర్ ఎంత? 400 కదా. ఇది 400 కంటే తక్కువ ఉంది కాబట్టి మనం 200 లోపు తక్కువ ఏముంది? 190 ఉంది. 198 ఈజ్ ఆన్సర్. అదే మీరు 200 పైన తీసుకున్నారు అనుకో, 20 స్క్వేర్ అంటే ఎంత ఉంది? 400 అవుతుంది. ఇది రాదు. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 35721? 21 అంటే లాస్ట్ మనకి ఏం రావాలి? 11 స్క్వేర్ కదా. సో 11 స్క్వేర్ అనేది 121 అవుతుంది. సో ఈ 11 స్క్వేర్ని మనం ఏం చేయొచ్చు? ఇవన్నీ కంప్లీట్గా మనం 200 దగ్గరలో ఉన్నాయి కాబట్టి 200 - 11. 200 + 11 రాయొచ్చా? అవసరం లేదు. 200 - 11 ఎంత అవుతుంది? 189. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 41616? 41616 యొక్క వర్గం ఏదో కనుక్కోవాలి. లాస్ట్ 2 digits ఏమున్నాయి? 16 అంటే దేని స్క్వేరు? 4 స్క్వేరు. ఇది ఆప్షన్స్ మొత్తం 200 దగ్గరలో ఉన్నాయి కాబట్టి 200 - 4 కానీ 200 + 4 కానీ.
200 మైనస్ 4 అంటే ఎంత 196 కూడా ఉంది. 200 ప్లస్ 4 అంటే ఎంత 204 కూడా ఉంది. ఈ రెండిట్లో ఏది కావాలి? ఇప్పుడు మనం 20 స్క్వేర్ ఎంత 400. 400 కంటే ఎక్కువ ఉంటేనేమో 204, తక్కువ ఉంటేనేమో 196. ఎక్కువ ఉంది కాబట్టి 204. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 243049 యొక్క వర్గమూలం మీద మనం కనుక్కోవాలి. 49 అంటే లాస్ట్ దేని స్క్వేరు 7 స్క్వేర్ కదా. ఈ మొత్తం 500కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి 500 ప్లస్ 7 కానీ 500 మైనస్ 7 కానీ 500 ప్లస్ 7 అంటే ఎంత 507 లేదు. 500 మైనస్ 7 అంటే ఎంత 493 అంటే ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 21904 యొక్క వర్గమూలం కనుక్కోవాలి. లాస్ట్ 04 అంటే దేని స్క్వేర్ 2 స్క్వేర్ కదా. అన్ని 150కి దగ్గరలో ఉన్నాయి. అయితే 150 మైనస్ 2 రావచ్చు, 150 ప్లస్ 2. 150 మైనస్ 2 అంటే ఎంత 148 రావచ్చు. 150 ప్లస్ 2 అంటే ఎంత 152 రావచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? మీరు 15 స్క్వేర్ తీసుకోండి. 15 స్క్వేర్ అంటే ఎంత 225 కదా. సో 225 కంటే తక్కువ ఉంటేనేమో ఈ రిజల్ట్, తక్కువ ఉంటేనేమో 148, తక్కువే కదా. సో 148 ఈజ్ అవర్ ఆన్సర్. 225 కంటే ఎక్కువ ఉందనుకో అప్పుడు మనం 152 తీసుకుంటాము. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 16129. ఇప్పుడు మనం లాస్ట్ రూట్స్ ఏమున్నాయి 29 ఉంది. ఈ 29 అనేది మనకు దేని యొక్క స్క్వేర్ వస్తుంది 23 స్క్వేర్ కదా 529. దగ్గరలో మొత్తం ఏమున్నాయి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. 100 మైనస్ అయితే రాదు. 100 ప్లస్ 23 123 ఉందా లేదు. ఇప్పుడు 150 దగ్గరలో తీసుకోండి. 150 మైనస్ 23 150 ప్లస్ 23 అవసరం లేదు కాబట్టి 150 మైనస్ 23 ఏమవుతుంది 127. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సింగిల్ మార్క్ అనమాట. 23 100 ప్లస్ 23 కానీ 100 మైనస్ 23 కానీ 100 మైనస్ బిలోలో ఏమి లేవు. 100 ప్లస్ 123 కూడా లేదు. కంపల్సరీ 150 దగ్గరలో 150 ప్లస్ లేదు. 150 మైనస్ ఉంది. 127 వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నేను తీసుకున్న ప్రతి క్వశ్చన్ రైల్వే ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్ 152 యొక్క వర్గమూలం మీద మనం కనుక్కోవాలి. 21 అంటే దేని స్క్వేర్ 11 స్క్వేరే కదా. ఇవన్నీ 50కి దగ్గరలో ఉన్నాయి. 50కి ప్లస్ లేదు. 50 మైనస్ 11 ఏమవుతుంది 39. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0324. 0.0324 యొక్క వర్గమూలం ఏమిటో మనం కనుక్కోవాలి. ఇక్కడ మీరు చూడండి ఆప్షన్స్ అన్నిట్లో 180 ఉంది. మనం స్క్వేర్తో సంబంధం లేదు. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అది మనం తీసుకోవాలి. ఇక్కడ మొత్తం పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 4 డిజిట్స్ ఉన్నాయి. మనం స్క్వేర్ రూట్ చేసి ఏమవుతుంది 2 డిజిట్స్ వస్తాయి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్ ఏ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. ఆప్షన్ సి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. మనం 0 పాయింట్ సంథింగ్ అంటే మనం 0 పాయింటే వస్తుంది. 1 పాయింట్ వస్తుందా రాదు కాబట్టి ఆప్షన్ సి ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 13.69 యొక్క వర్గమూలం కనుక్కోవాలి. అన్నిట్లో చూడండి అన్నిట్లో 37 ఉంది. మన 37 అయితే వస్తుందా ఇది రాదు. మనం స్క్వేర్ రూట్ చేస్తే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్ ఉన్నాయి. మనం స్క్వేర్ రూట్ చేస్తే ఎంత రావాలి పాయింట్ తర్వాత 1 డిజిట్ వస్తుంది. పాయింట్ తర్వాత 1 డిజిట్ ఎక్కడుంది ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.00069169 ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో డిజిట్స్ ఏమన్నాయి 69 కదా. 69 అనేది దేని యొక్క స్క్వేరు 13 స్క్వేర్. ఏంటిది 13 స్క్వేర్. ఇది మీ దగ్గరలో చూస్తే 250 కంటే దగ్గరలో ఉంది కాబట్టి 250 మైనస్ 13 కానీ 250 ప్లస్ 13 కానీ 250 మైనస్ 13 ఉందా లేదు. 250 ప్లస్ 13 ఎంత 263. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మళ్ళీ ఇక్కడ మీరు చూడండి పాయింట్ తర్వాత డిజిట్స్ వల్ల మనం చెప్పొచ్చు 2 నెంబర్స్ ఒక డిజిట్స్ వస్తుంది 1 2 3 4. పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉండాలి. ఇక్కడ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4.2436. ఇక్కడ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్గానే ఉన్నాయి. ఇక్కడ చూడండి 36 అనేది దేని స్క్వేర్ 6 స్క్వేర్ కదా 6 స్క్వేర్. అయితే ఇక్కడ మనం 200 కంటే ఎక్కువగానే ఉన్నాయి. అయితే 200 ప్లస్ 6 రావాలి. 200 ప్లస్ 6 ఎంత 206.
పాయింట్ తర్వాత 4 digits ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 digits వస్తాయి. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.6. ఇక్కడ మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో చాలామంది స్టూడెంట్స్ ఈ ప్రాబ్లం చేసేటప్పుడు డిఫికల్టీ ఫీల్ అవుతారు. మీరు స్క్వేర్ రూట్ ఆఫ్ 0.6ని మనం ఎలా రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 60/100 రాయొచ్చు కదా. ఎలా రాసిన సేమ్ ఇదే. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 60/10గా. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 60 అంటే ఇది దేని దగ్గరలో ఉంటుంది, 8 స్క్వేర్ దగ్గరలో ఉంటుంది. 8 దగ్గరలోనే కదా ఉండేది. కొంచెం 8 స్క్వేర్ అంటే 64, అంటే 8 స్క్వేర్ కంటే తక్కువ ఉండాలి. 8 స్క్వేర్ అంటే 64 కదా. 8 స్క్వేర్ కంటే తక్కువ ఉండాలి అంటే ఏమొస్తుంది మనకు, 7 వస్తుంది. 0.7 సంథింగ్ వస్తుంది. ఎందుకు 0 పాయింట్ ఎందుకు వస్తుంది, డినామినేటర్లో బై 10 ఉంది కాబట్టి కంపల్సరీ 0 పాయింటే వస్తుంది. 7 రావాలి. ఓన్లీ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇదే ఫార్మెట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.8. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.8 మనం డైరెక్ట్గా ఎలా రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 80/10గా రాయొచ్చు. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 80 అనేది దేని దగ్గరలో ఉంది, 9 స్క్వేర్కి దగ్గరలో ఉంది కదా. అంటే 9 కంటే కొంచెం తక్కువ ఉంటుంది. 9 కంటే కొంచెం తక్కువ అంటే 8, 0.8 కదా. 0.8 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. 9 స్క్వేర్ అంటే ఎంత, 81 కదా. సో ఎగ్జాక్ట్ 9 రాదు, 9 కంటే తక్కువ ఉండాలి. 9 కంటే తక్కువ అంటే ఎంత, 0.894. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.144. ఇక్కడ మీరు అన్నిట్లో 12 ఉంది. మనం అబ్జర్వ్ చేయాల్సింది పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ రావాలి. ఇక్కడ పాయింట్ తర్వాత 4 digits ఉన్నాయి. స్క్వేర్ రూట్ చేస్తే 2 digits. పాయింట్ తర్వాత 2 digits ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ప్రతి క్వశ్చన్ నేను ఒకే ఫార్మెట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాక్సిమం 10 seconds కంటే ఎక్కువ తీసుకోవట్లేదు, అంతకంటే తక్కువ టైంలో అయిపోతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2916 ఈజ్ ఈక్వల్ టు 54 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు చూడండి మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ వస్తాయి, 2916 కంపల్సరీగా మనకి ఏం వస్తాయి, పాయింట్స్ వస్తాయి. పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8. స్క్వేర్ రూట్లో ఏమున్నాయి, ఎన్ని డిజిట్స్, 8 digits ఉన్నాయి. మనకు మొత్తం ఎన్ని డిజిట్స్ వస్తాయి, 4 digits వస్తాయి. ఎన్ని డిజిట్స్, 4 digits రావాలి. మన పాయింట్ తర్వాత 4 digits ఎక్కడ ఉన్నాయి, ఇక్కడే కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నేను క్యాలిక్యులేషన్ ఏమీ చేయలేదు. సో కావాలంటే మీరు క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఎలాగా, 54 అన్నిటికీ 54 వస్తుంది. ఇక్కడ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి 5.4 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ తర్వాత 4 digits ఉన్నాయి కాబట్టి పాయింట్ 2 digits రావాలి, 0.54 రాయాలి. ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 3 digits 0.054. 8 ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 4 digits 0.0054. 4 9 9 9.25. నేను ఈ మొత్తం క్యాలిక్యులేషన్ ఏమీ చేయలేదు. ఓన్లీ మ్యాక్సిమం డిజిట్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని నేను ఆన్సర్ చెప్పాను. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 90 అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే అసలు 2 seconds ఆన్సర్ ఇది. మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది పక్కాగా పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ ఉండాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉండాలి. ఆప్షన్లో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఆప్షన్ ఏ పర్ఫెక్ట్ స్క్వేరే, ఆప్షన్ బి పర్ఫెక్ట్ స్క్వేరే, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, 81 తీసుకున్నాను అనుకో, 81 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఎంత, 9. 81 ప్లస్ 9 ఎంత, 90 వచ్చింది కదా. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సో దీంతో స్క్వేర్ రూట్కి సంబంధించిన మ్యాక్సిమం రైల్వేలో అడిగిన అన్ని క్వశ్చన్స్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒక లైక్, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోస్ ఎక్కువ మందికి షేర్ చేయండి, తద్వారా వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. మనం టు ద కంటెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ తీసుకొని మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దయచేసి లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.